వచ్చేసి ఆడి చెట్టు. ఈ ఆడి చెట్టు, మొగ చెట్టు, ఈ రెండు చెట్లు ఒక జాగాలో ఉంటేనే బోడ కాకరకాయలు అనేటివి కాస్తాయి. హలో మామ, ఎలా ఉన్నారు మామ? అందరు బాగున్నారా మామ? చూడండి, దట్టమైన అడవి. ఈ అడవికి నేను ఎందుకు వచ్చిన అంటే అడవి బోడ కాకరకాయలు తెంపడానికి అయితే వచ్చిన. ఏ విధంగా ఉంటాయో మీ అందరికి కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది తిన్నారో తినలేరో నాకైతే తెలియదు. మీ అందరికైతే చూపిస్తాను. అడవిలో ఏ విధంగా కాస్తాయో, ఏ విధంగా చెట్లు ఉంటాయో అన్నీ మీ అందరికీ వివరించి చూపిస్తాను. చూడండి, దట్టమైన అడవి. ఇలాంటి అడవిల్లోనే బోడ కాకరకాయలు కాస్తాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా అన్న? నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి మీ అందరికీ చూపిస్తాను లైవ్, ఓకేనా? అడవి, ఇలాంటి అడవిల్లోనే బోడ కాకరకాయలు కాస్తాయి. నిజంగా అంటున్నాం కదా, ఈ బోడ కాకరకాయలు మనం తింటే చాలా మంచిది. చెట్లన్నీ ఎండిపోయినాయి అన్న, వాన పడక. వాన పడితే బాగుంటుండే, వాన లేదు కదా. వాన లేక చెట్లు అనేటివి ఎండిపోయినాయి. అన్న, నేను లెంకిన తర్వాత వీడియో పెడతా. ఎందుకంటే ఫోన్ పట్టుకొని తిరగడం చాలా కష్టమవుతుంది ఈ అడవిలో, ఓకేనా అన్న? నేను చెట్టు దగ్గరికి వెళ్ళినాక మీకు లైవ్లో చూపిస్తాను చెట్టు ఏ విధంగా ఉంటుందో, ఓకేనా? ఈ చెట్టు వచ్చేసి ఇది మొగ చెట్టు అంటారు. ఈ మొగ చెట్టుకు అనేది ఈ విధంగా పూత కాస్తుంది, పూత ఉంటుంది. ఆడి చెట్టుకు ఈ పూత అనేది ఉండదు. ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపిస్తాను. చూస్తున్నారా? ఇది వచ్చేసి ఆడి చెట్టు. ఈ ఆడి చెట్టు, మొగ చెట్టు, ఈ రెండు చెట్లు ఒక జాగాలో ఉంటేనే బోడ కాకరకాయలు అనేటివి కాస్తాయి, లేకుంటే కాయాయి. మీకు చూపిస్తాను, చూడండి. ఇవ్వండి, చూస్తున్నారా? ఈ వానలు పడక ఇలా పిందెలు ఎండిపోతున్నాయి.